షూరిటీ. ఇదిగో మాధవ్, నీకు ఇంకో 4 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నా అప్పు తీర్చలేదో నేనేం చేస్తానో నీ ఊహకి అందదు. గుర్తుపెట్టుకో, 4 రోజుల్లో నా అప్పు తీర్చాలి అని నోటికొచ్చిన 4 తిట్లు తిట్టి వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు. వడ్డీ వ్యాపారస్తుడు. అధిక వడ్డీలు వసూలు చేయడు. ధర్మ వడ్డీకే డబ్బులు ఇస్తాడు, కానీ షూరిటీ లేకుండా ఇవ్వడు. బంగారం, వెండి, ఇల్లు, పొలం ఇలా ఏదో ఒకటి తనఖా పెట్టుకొని అప్పు ఇస్తాడు. ఇవేమీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి షూరిటీ సంతకం పెడితే కానీ అప్పు ఇవ్వడు. చేసేది వడ్డీ వ్యాపారమే అయినా నీతిగా ఉంటాడు. కాబట్టి ఊళ్ళో చాలామంది అవసరం కోసం సుబ్బారాయుడి దగ్గరే చేయి చాస్తారు. సుబ్బారాయుడు వెళ్ళిపోయాక దిగులుగా సోఫాలో కూర్చున్న మాధవ్ దగ్గరకు వచ్చింది భార్య. ఏమండి, డబ్బు సర్దుబాటు అవ్వలేదా? ఎక్కడవుతుంది సరోజ? అదేమన్నా రూపాయా పాపాయా? 15 లక్షలు ఎక్కడి నుండి తేవాలి అంత డబ్బు? పైగా అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు. గట్టిగా ఏడవలేకపోతున్నాను సరోజ. స్నేహితుడని నమ్మి షూరిటీ పెట్టినందుకు నన్ను నట్టేట ముంచి పారిపోయాడు. వాడెక్కడ ఉన్నాడో తెలీదు, కానీ ఈ సుబ్బారాయుడు మాత్రం నా పీక మీద కత్తి పెట్టాడు. పోనీ ఒకసారి రాణి వదిన దగ్గరికి వెళ్ళి రాకపోయారా? అన్నయ్య గారి గురించి ఏమన్నా తెలిసేది. ఇంకా గారెందుకులే సరోజ, వాడు చేసిన పనికి నరికి ముక్కలు చేయాలన్నంత కోపం వస్తుంది. కానీ వాడేమో అయిపు లేకుండా మాయమయ్యాడు. అక్కడ ఆ రాణిగారేమో వెళ్ళగానే, అన్నయ్య గారు, ఆయన జాడ ఏమైనా తెలిసిందా అని నన్నే అడుగుతుంది. ఇంకా ఆ రాజేష్ గురించి నాకేం చెప్తుంది? మరి ఇప్పుడేం చేద్దామండి? అదే అర్థం కావటం లేదు సరోజ. పోనీ లోన్ అన్నా పెడదామా అంటే ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అవలేదు. ఇప్పటికిప్పుడు లోన్ రావాలంటే చాలా టైం పడుతుంది అంటున్నారు. మరి పోనీ మామయ్య గారితో ఒక మాట చెప్దామా? అప్పుడు కానీ నా చెమడాలు ఒలిచేయడు. పోనీ మా నాన్ననేమైనా సర్దుబాటు చేయమని అడగమంటారా? తండ్రి దగ్గర అంత సొమ్ము ఉండదని తనకు తెలిసిన భర్త బాధ చూడలేక అడిగింది. ఏమో, తండ్రి ఎక్కడన్నా అప్పుగా డబ్బు ఇప్పిస్తాడేమో అని ఒక ఆశ. నీకు పెళ్లి చేయడానికే మీ నాన్న దగ్గర డబ్బు లేదు, ఇంకా నాకెక్కడ నుండి సర్దుబాటు చేస్తాడు అని గట్టిగా అరిచేశాడు. కానీ తనేమన్నాడో గుర్తొచ్చి భార్య మొహం చూశాడు. అప్పటికే కళ్ళ నిండా నీళ్లతో నిలబడిన సరోజని చూసి, సారీ సరోజ, ఏదో కోపంలో అనేశాను అంటూ తనని దగ్గరికి తీసుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. సారీ సరోజ, ఆ రాజేష్ మీద కోపంతో అలా అనేశాను, అంతేకాని నిన్ను తక్కువ చేయాలని కాదమ్మా, నన్ను క్షమించు అని. ఏమండి, అలా మాట్లాడకండి. మీరు టెన్షన్లో ఉన్నారని నాకు తెలుసు. మీరు అలా అన్నారని నేను బాధపడటం లేదు, ఎందుకంటే అది నిజం కనుక. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయలేని స్తోమతలో ఉన్నా కేవలం నేను నచ్చాను అన్న కారణంతో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అన్ని ఖర్చులు మీరే పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని గొప్ప మనసు మీది. అంత చేసిన మీకు ఈ సమయంలో నేను ఏ సాయం చేయలేకపోతున్నానండి అనే బాధతో ఏడుపొస్తుంది. కానీ మీరు నా పుట్టింటి వారిని అన్నారని కాదు అంటూ భర్త దగ్గర ఒదిగిపోయింది. భార్యని దగ్గరికి తీసుకొని ఆలోచనలో మునిగిపోయాడు మాధవ్. మాధవ్ మృదు స్వభావి, తల్లిదండ్రుల మీద భయభక్తులు కలవాడు. పెళ్లి వయసు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చున్నాడు. తీరా ఉద్యోగం వచ్చేసరికి 32 ఏళ్ళు వచ్చేశాయి. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన వయసు చూసి ఎవరూ ముందుకు రాలేదు. మాధవ్కి కూడా ఎవరూ నచ్చడం లేదు. చివరికి పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గర సరోజ ఫోటో చూసి ఇష్టపడ్డాడు. కానీ సరోజ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే అని తెలియటంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి ఖర్చులు కూడా తనే పెట్టుకొని సరోజని భార్యగా చేసుకున్నాడు. పెళ్లికి ఖర్చుల కోసం చేసిన
2 లక్షల అప్పు తీర్చడం కోసం పొదుపుగానే సంసారాన్ని లాక్కొస్తున్నాడు. తమ పరిస్థితి అర్థం చేసుకొని పెళ్లి ఖర్చులు కూడా తనే పెట్టుకొని తనని పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పాటు మాధవ్ అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్న సరోజ కూడా భర్త చాటు భార్యగా ఉంటూ అక్కర్లేని వైషమ్యాలకి పోకుండా ఉత్తమ ఇల్లాలుగా నడుచుకుంటుంది. పెళ్ళి అవగానే ఉద్యోగం చేసే దగ్గరకు మకాం మార్చిన మాధవ్కి సాయంగా ఉన్న పక్కింటి రాజేష్ వల్ల వచ్చింది ఇప్పుడు చిక్కు అంతా. కొత్త కాపురానికి సాయంగా ఉండటమే కాకుండా అన్నయ్య గారు సరోజని నేను చూసుకుంటానులే, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ వచ్చిన కొత్తలోనే కలుపుకుపోయిన రాణి వల్లే రాజేష్ కూడా పరిచయం అయ్యారు. మొదట పలకరింపులతో మొదలైన ఒకరింట్లో మరొకరు భోజనం చేసే వరకు వెళ్ళాయి. స్నేహాలు అప్పుడే రాజేష్ చేసే వ్యాపారం దెబ్బతినడంతో, బ్యాంకుకు కట్టాల్సిన లోను కట్టకపోవడంతో ఇప్పుడు మొత్తం కట్టమని, లేదంటే అరెస్టు చేయాల్సి వస్తుందని నోటీసులు పంపారని, డబ్బు అవసరమని చెప్పాడు. అలా ఎక్కడెక్కడో తిరిగినా డబ్బు దొరకలేదని చెప్పాడు. ఒక వారం తర్వాత మరుసటి రోజు మాధవ్ ఇంటికి వచ్చి బ్యాంకు డబ్బు కట్టాల్సిన గడువు అయిపోయిందని, ఇంకా డబ్బు కట్టకపోతే తనని అరెస్టు చేయటం ఖాయమని, అప్పు కోసం తిరుగుతూ సుబ్బారాయుడి దగ్గర అప్పు తీసుకోవాలంటే షూరిటీ కావాలని, తన దగ్గర ఆస్తిపాస్తులేవే లేవని, ఇప్పుడు నువ్వే దిక్కని మొగుడు పెళ్ళాం ఇద్దరూ మాధవ్ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అరే రాజేష్, ఏం చేస్తున్నావు? నా కాళ్ళ మీద పడటం ఏంటి? లే ముందు అని అన్నాడు. లేదు మాధవ్, ఈ సమయంలో నువ్వు మాత్రమే నాకు సాయం చేయగలవు. నువ్వు సాయం చేస్తానంటేనే నేను లేస్తాను, లేదంటే చావటం తప్ప నాకు మార్గం లేదు అని రాజేష్ అన్నాడు. రాజేష్, నా వల్ల అయ్యే సాయం అయితే నేను తప్పకుండా చేస్తాను రాజేష్, ముందు లేవండి అని రాజేష్ని పైకి లేపుతూనే నీ వల్ల అవుతుంది మాధవ్, నువ్వు సాయం చేస్తే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా రక్షించిన వాడివి అవుతావు మాధవ్, ప్లీజ్ మాధవ్ నాకు సాయం చెయ్యి అని రాజేష్ అన్నాడు. రాజేష్, నీకు సాయం చేయాలని నాకు ఉంది, కానీ నేనే అప్పుల్లో ఉన్నాను, నీకెలా సాయం చేస్తాను చెప్పు? పైగా నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు నాకు డబ్బు సాయం చెయ్యక్కర్లేదు మాధవ్, మాట సాయం చెయ్యి చాలు. సాయం చెయ్యి చాలు. మాట సాయమా? అవును మాధవ్, నీకు తెలుసుగా సుబ్బారాయుడు గురించి. ఆయన డబ్బు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు, కాకపోతే ఆయన షూరిటీ లేకపోతే డబ్బు ఇవ్వడు. నా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏం లేదు, అందుకే నువ్వు సాయం చేస్తే నా పని అవుతుంది మాధవ్. ఆయన డబ్బు ఇవ్వటానికి నేను ఎలా సాయం చేయగలను రాజేష్ అని, నా దగ్గర ఆ మాత్రం ఆస్తులేమీ లేవు కదా అని అన్నాడు మాధవ్. నీ ఆస్తులు అక్కర్లేదు మాధవ్, ఒక్క సంతకం చాలు, నీ ఒక్క సంతకం వల్ల ఆయన డబ్బు అప్పుగా ఇస్తాడు అని. అవునా? నేను సంతకం చేస్తే నీకు అప్పు ఎలా ఇస్తాడు? ఆయనకు ఏదైనా షూరిటీ కావాలి. ఆస్తిపాస్తులు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి షూరిటీ సంతకం పెడితే అప్పు ఇస్తాడు. నువ్వు ఒక్క సంతకం పెట్టు చాలు మాధవ్. అదేంటి, సంతకం పెడితే అప్పు ఇవ్వటం ఏంటి అంటే, ఒకవేళ అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి డబ్బు ఇవ్వకపోయినా, వడ్డీ కట్టకపోయినా మధ్యలో షూరిటీ ఉన్న వ్యక్తిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఆయన అప్పు ఇస్తాడు. కానీ మాధవ్ చివరికి సంతకం పెట్టడానికి రాజేష్ వెనుక వెళ్ళాడు. పెద్ద పెద్ద మీసాలతో ఖద్దరు బట్టలు వేసుకొని, మెడలో లావుగా ఉండే బంగారు చైను, 2 చేతులకి కలిపి 10 కన్నా ఎక్కువే ఉన్న ఉంగరాలు, బంగారు ఉంగరాలతో భారీ శరీరంతో ఉండే సుబ్బారాయుడిని చూసి ఒకంత భయపడిన మాధవ్ డబ్బు ఇచ్చి తన చేత షూరిటీ సంతకం పెట్టించుకునేటప్పుడు, అతను వడ్డీ కట్టకపోయినా, ఇస్తానన్న టైంకి డబ్బు ఇవ్వకపోయినా డబ్బు కట్టాల్సిన బాధ్యత నీదే అని చెప్పిన మాటలైతే తన చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. డబ్బు చేతికొచ్చాక రాజేష్ వాళ్ళ ప్రేమాభిమానాలు మరింత ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి ఆ డబ్బు గురించి, సుబ్బారాయుడు మాటల గురించి మర్చిపోయాడు మాధవ్.
అయితే 4 నెలల తర్వాత సుబ్బారాయుడు ఇంటి మీదకు వచ్చే వరకు తెలియలేదు రాజేష్ వడ్డీ కట్టలేదన్న విషయం. వెంటనే రాజేష్తో మాట్లాడటానికి రాజేష్ ఇంటికి వెళ్ళాక తెలిసింది రాజేష్ అసలు ఇంటికి వచ్చి వారం అయ్యిందని. బిజినెస్ పని మీద ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళినవాడు ఇంటికి రాలేదని తెలిసింది. కనీసం ఫోను కూడా తీయటం లేదని తెలిసి ఏం చెయ్యాలో పాలుపోలేదు. నెల రోజులు ఆగిన సుబ్బారాయుడు ఇంకా తన ఇంటి మీదకు వచ్చి డబ్బు మొత్తం కట్టాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అక్కడికి రాజేష్ కనిపించటం లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కానీ ప్రయోజనం లేదు. బిజినెస్ పని మీద ఊరు వెళ్తున్నానని వెళ్ళిన వాడు ఇంటికి రాలేదని తెలిసింది. మళ్ళీ ఇవాళ సుబ్బారాయుడు వచ్చి గడువు ఇచ్చి వెళ్ళాడు. ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో మునిగిపోయాడు. తన దగ్గర ఉన్న సరోజ ఒక్కసారిగా లేచి బెడ్రూంలోకి వెళ్ళటంతో ఆశ్చర్యంగా చూశాడు. బెడ్రూంలో ఏవో తీసుకొని దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి తెల్లదారానికి పసుపు రాస్తుంది. తన ప్రయత్నం ఏమిటో అర్థమయ్యి సరోజ దగ్గరికి వెళ్ళాడు మాధవ్. సరోజ, వద్దు, లేదండి, ఈ నగలతో పాటు నా మెళ్ళో బంగారు తాళిని కూడా అమ్మేస్తే 3 లక్షలైనా వస్తాయి కదా. ముందు అవి కట్టేసి ఆ పెద్దాయన్నే గడువు అడిగితే ఇస్తారు కదా. అప్పుడు మెల్లగా వడ్డీ కడుతూ మీకు లోను వచ్చాక కట్టొచ్చు అని అన్నది సరోజ. అందుకని మెళ్ళో తాళిబొట్టు కూడా అమ్మేస్తావా అని మాధవ్ అన్నాడు. మీరు మళ్ళీ నాకు చేయించవచ్చు కదా. చేయించరా ఏంటి? అయినా బంగారంతో చేస్తే తాళి అవుతుందా? పసుపు తాడు కూడా తాళిబొట్టే. ముందు ఇది నా మెడలో కట్టండి అని అన్నది సరోజ. వద్దు సరోజ అని అన్నాడు మాధవ్. ముందు మీరు కట్టండి అని భర్త చేతుల్లో పసుపు తాడు పెట్టి తనే కట్టించుకుంది. మెళ్ళో ఉన్న బంగారు తాళిబొట్టుని తీయబోతుంటే ఆగమ్మా అన్న మాట వినిపించి వెనక్కి చూశారు మొగుడు పెళ్ళాలు ఇద్దరు. గుమ్మంలో నిలబడి ఉన్న సుబ్బారాయుడిని చూసి ముందు భయపడినా తరువాత తేరుకొని, మీ పని మీదే ఉన్నారండి, ఆయనేమి అనకండి, ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. 1 గంటలో మీకు కొంత డబ్బు ఇస్తారు, మిగిలింది కూడా మెల్లగా ఇచ్చేస్తామండి అని చేతులు 2 జోడించి ఏడుస్తూ చెప్పింది సరోజ. అవసరం లేదమ్మా, మీరు ఆ డబ్బు కట్టక్కర్లేదు అంటూ సరోజ చేతులను పట్టుకొని, నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, కానీ నా వృత్తే అది. వాడు డబ్బు ఎగ్గొట్టి వెళ్ళిపోవటంతో మీరే కట్టాలని పట్టుపట్టాను. కానీ ఇప్పుడు మాటలు విన్నాక అర్థమైంది మీ మంచి మనసు ఏంటో. మాధవ్, నువ్వు ఇంత మెతగ్గా ఉన్నావు కాబట్టే ఆ రాజేష్ నిన్ను మోసం చేయాలనుకున్నాడు అని సుబ్బారాయుడు అన్నాడు. ఏంటి, రాజేష్ నన్ను మోసం చేయాలనుకున్నాడా అని మాధవ్ అన్నాడు. అవును, కావాలనే నాటకమాడి నీ చేత సంతకం పెట్టించాడు. మెల్లగా జారుకొని సమయం చూసి భార్యాపిల్లల్ని కూడా ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. నాకు ఆ విషయం తెలిసినాడు ఎక్కడ ఉన్నాడో తెలియక నీ మీద కావాలనే అరిచాను. ఇంకా డబ్బు నిన్నే కట్టమని అల్టిమేటం జారీ చేశానని భార్య రాయబారం పంపగానే హ్యాపీగా డబ్బు మొత్తం తన సొంతం అయిపోయిందని కలుగులో ఉన్న ఎలుక బయటకు వచ్చింది. మా వాళ్లకు చిక్కింది. ఇకనైనా ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా బంగారం లాంటి అమ్మాయితో సంతోషంగా ఉండు అని సుబ్బారాయుడు చెప్పాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియటం లేదండి. నన్ను, నా భార్యను మీరే ఈ కష్టం నుండి ఒడ్డున పడేశారు అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు మాధవ్. అరే, నా కాళ్ళ మీద పడ్డావేంటయ్యా, లే అని సుబ్బారాయుడు అన్నాడు. లేవటం కాదు బాబాయ్ గారు, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ సరోజ కూడా ఆయన కాళ్ళ మీద పడింది. వాళ్ళ వినయానికి మురిసిపోయి, మీలాంటి మెతక వాళ్ళని కాకుండా దడదడలాడించే గడుగ్గాయలకి సంవత్సరం తిరిగేసరికి తల్లి తండ్రిగా మారండి అని నిండు మనసుతో వాళ్ళని దీవించారు సుబ్బారాయుడు. ఇదేం కదా అని అనకండి, మన చుట్టూ జరిగే కథే ఇది. రాజేష్ లాంటి వాళ్ళు కోకొల్లలు, కానీ సుబ్బారాయుడు లాంటి వారు ఉండరనే చెప్పుకోవచ్చు. కథలో
నీతిని గ్రహించండి. స్నేహితుడనో బంధువనో నమ్మి షూరిటీ ఉండి మోసపోకండి. బాగా తెలిసి మీకు నమ్మకం ఉన్నవారికే షూరిటీ ఉండండి. ఇటువంటి మోటివేషనల్ కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.